ఇక తల్లికి ఇది అమ్మఒడి. ఇక మూడోది వచ్చేటప్పటికి అమరావతి నిర్మాణం. ఇది అమ్మఒడి తర్వాత రాష్ట్రంలో రాష్ట్ర ప్రజా రాజధాని. ఈ విషయంలో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అమరావతి ప్రజా రాజధాని, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అని చెప్పారు. ఆయన వాగ్దానం చేశారు. ఆ రకంగానే 2014 నుంచి 19 వరకు ఆ ప్రభుత్వం ఆ అమరావతి విషయంలో 29,000 ఎకరాల 34,000 ఎకరాల భూ సమీకరణ చేసి 29 గ్రామాల్లో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడంతో 3 రాజధానులు అని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ప్రజల డబ్బుతో నిర్మించినటువంటి ప్రజావేదికని కూలగొట్టేశారు. అమరావతి ఆయన చెప్పారు అసెంబ్లీ సాక్షిగా, తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకొని 3 రాజధానులు అన్నారు. ప్రజావేదికని కూలగొట్టేశారు. దీని ద్వారా 5 సంవత్సరాల కాలంలో 10,000 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల కోట్లు, అది 1,00,000 కోట్లు అవుతుందా 50,000 కోట్లు అవుతుందా ఎంత చెప్పలేం. కానీ ఎందుకనంటే ఒక రాజధాని లేకపోవటం, నిర్మాణాన్ని జరగాల్సినటువంటి అభివృద్ధిని ఆటంకపరచడం ద్వారా, ఆపటం ద్వారా జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసినట్లయితే అది చాలా వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఈ రకంగా అమరావతి రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ విషయంలో ఆయన మాట తప్పి ప్రజలకి అన్యాయం చేశారు. ఇక మూడో అంశం, ఇక్కడ ఏదైతే గతంలో రాజధాని అమరావతి అని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారి మాట మేరకి అక్కడ ఉన్నటువంటి 29 గ్రామాల ప్రజలు 34,000 ఎకరాలు ఏదైతే ఇచ్చారో, ఇక్కడ గమనించాల్సినటువంటిది ఏంటంటే వాళ్ళు ₹1 కూడా డబ్బులు తీసుకోకుండా, ₹1 నిధులు తీసుకోకుండా ఆ భూమిని అంటే 34,000 ఎకరాల భూమిని 29 గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ భూమి మొత్తాన్ని కూడా వాళ్ళు డెవలప్మెంట్ నిష్పత్తిలో, డెవలప్మెంట్ రేషియోలో వాళ్ళు ఆ భూమిని ఇచ్చినటువంటి త్యాగదనులు. ఈ ప్రపంచంలో, ఈ భూమండలంలో ఇంతవరకు ఎప్పుడు అలాంటి ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు. కానీ అది ఒక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే అది చోటు చేసుకుంది. ఆ చోటు చేసుకొని అంత వాళ్ళు రాజధాని కోసం, రాష్ట్రం కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని ఏదైతే 3 రాజధానులు అనేటువంటి పేరుతో ప్రజావేదికను కూల్చివేసి సంవత్సర కాలంలోనే ఒక భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరలా ఇప్పుడు 2024 నుంచి 25వ సంవత్సరంలో ఇదే అమరావతి రాజధాని విషయంలో అంటే పునర్నిర్మాణం అనేటువంటి పేరుతోటి ఎవరైతే నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి చేతుల మీదుగా పునర్నిర్మాణం చేయటం జరిగింది. మరి ఇప్పుడు మరలా అక్కడ 30,000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి ఇప్పుడు అక్కడ రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 20 వరకు ఏం చేశారు, 2024 నుంచి 25 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేటువంటిది అమరావతి పునర్నిర్మాణం అనేటువంటి విషయంలో మనం ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. అంటే ఏది వాస్తవం, ఇది వాస్తవం కాదా, 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 ఎందుకు ఇవి ఈ రకంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే, ఎందుకు ఏర్పడుతుంది అని అంటే మీడియాకి నిజము గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం మొత్తం తిరిగి వస్తుంది. వాస్తవాలని వక్రీకరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజలకు కూడా నిజాలని వదిలిపెట్టి అవాస్తవాలని లేక విష ప్రచారాలని తొందరగా వాళ్ళకి చొప్పించేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో వాస్తవాలని ప్రజలకు తెలియచేయటం అనేటువంటి బాధ్యతతో ఇప్పుడు ఈ 3 సెగ్మెంట్లు చూస్తే ఇందులో ఎవరైనా సరే ఏ విషయంలోనైనా సరే ఈ విషయంలో డిబేట్ చేయొచ్చు, ఈ విషయంలో వాళ్ళు ఆ చర్చను కొనసాగించవచ్చు. ఒకటి వైఎస్ఆర్ ఆసరా, ఎన్టీఆర్ భరోసా ఏం జరిగింది, ఇది ప్రజలందరికీ తెలిసిన అంశమే. అట్లాగే అమ్మఒడి, తల్లికి వందనం,
జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో ఒక్కరికే ఇచ్చారు, కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అమరావతి ప్రజా రాజధానికి ఆయన ఒప్పుకున్నాడు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2020 కాలంలో దాన్ని నిర్మూలన చేసి 3 రాజధానుల పేరుతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలని, రైతాంగాన్ని తీవ్ర వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మళ్ళా పునర్నిర్మాణం పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మరొకసారి దాని పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసి మరలా ఇప్పుడు 30,000 కోట్ల రూపాయలతో ఇక్కడ మరలా అతివేగంగా రాజధానిని పూర్తి చేసేటువంటి పరిస్థితిని కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ 3 పాయింట్లు అనేటువంటిది ఇక్కడ కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం. ఎందుకంటే రాజధానికి ఒప్పుకొని దాన్ని మళ్ళా ఇచ్చేయటం వలన. ఇవి 3 ఉన్నటువంటి సెగ్మెంట్స్.